ఎథి సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, మేటి సంఘ సంస్కర్త, నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో భిండ్ జిల్లాలో బందిపోటుల లొంగుబాటు గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. సంత్ వినోబా భావే పాదయాత్రలో పాల్గొని అటువంటి చరిత్రాత్మక ఘటనలను కన్నులారా చూచి మేము ఉత్తర దేశ యాత్రకు వెళ్ళాం. ఈ యాత్ర నాకు ప్రత్యక్ష అనుభవాలను అందించి పుస్తక పరిజ్ఞానానికి తోడుగా సాంఘిక జ్ఞానాన్ని అందించింది. నూతన వ్యక్తులతో పరిచయాలు సర్వోదయ ఉద్యమ స్ఫూర్తిని కలిగించింది. ఆయా రంగాలలో విద్యాధికులైన వారు గాంధీ, వినోబాల నిరాడంబర జీవితాలకు ప్రభావితులై సాంఘిక చైతన్య సేవలో నిమగ్నులైన వారిని చూశాను. అటు తూర్పున పల్నాట చిన్ని కుగ్రామాన పుట్టి పెరిగిన నాకు ఇటు విజయవాడ నుంచి హిమాలయం వరకు చూచే అవకాశం లభించింది. సర్వోదయ ఉద్యమ సైనికులను, గాంధీజీ అనుయాయులను, వారి నిరాడంబర నిస్వార్థ త్యాగమయ జీవితాలను స్వయంగా దర్శించగల అవకాశాన్ని లవణం గారు నాకు కల్పించారు. ఈనాటి నా ఈ సాంఘిక సేవా కార్యక్రమాలకు అప్పుడే అక్కడే నాంది పలికిందేమో. ముస్సోరీ కొండ మీద 15 రోజులు ఉండి తిరిగి డెహ్రాడూన్ వచ్చాం. కొండ దిగి బస్సులోనే నాకు జబ్బు చేసింది. ఈ జబ్బు మనిషితో లవణం గారు ఎవరింటికి వెళ్ళాలి? ఆయనకు కొత్త ప్రదేశమే. నన్ను ఒక చెట్టు నీడన పండబెట్టి ఎదురుగా ఉన్న ఇంటిలోకి వెళ్ళారు. మరో కొద్ది సమయంలోనే ఆ ఇంటి గృహస్థులు నన్ను వారింటికి ఆహ్వానించారు. ఆ నూతన వ్యక్తులు నా జ్వరం తగ్గిందాకా వారింటనే అతిథి మర్యాదలతో గడిపాము. ఇదే నా దేశం, నా దేశం పావన గంగ, నా దేశం అగ్నిపునీత సీత అని సినారే పాడినదే ఈ నా మాతృభూమి. ఇక్కడ ఆతిథ్యాలకు, సహాయ సహకారాలకు కొదవే లేదు. అక్కడ నుండి మేము హిమాలయాల దగ్గరగా ఉన్న కుమాన్ జిల్లాలో ఉన్న టెహరీ గర్వాల్ వెళ్ళాం. అక్కడ ఆశ్రమం ఎత్తైన కొండ మీద ఉంది. గాంధేయులతో ఒక శిబిరం జరుగుతూ ఉంది. ఆనాటి చిప్కో ఉద్యమ నాయకుడు శ్రీ సుందర్లాల్ బహుగుణ అడవులను, చెట్లను నరకడానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి చిప్కో అని నామకరణం చేశారు. చిప్కో అంటే కౌగిలింత. ఈ ఉద్యమ కార్యకర్తలు చెట్లను కౌగిలించుకొని నరకనీయకుండా అడ్డుకునే శాంతి ఉద్యమం ఇది. ఆ టెహరీ గద్వాల్ ప్రదేశం చూడగానే నా అభిమాన రచయిత జిమ్ కార్నెట్ తిరిగిన ప్రదేశం నాకెంతో ఆకర్షణ కలిగించింది. ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ కొండల మీది గ్రామాలలో నెలల పర్యంతం భయంకర మ్యాన్ ఈటర్ పులిని ఎదుర్కొని చంపి ఆ గ్రామాల ప్రజలకు భయరహితం చేసిన సోదరుడు జిమ్ కార్బెట్. మై ఇండియా అని ఆయన అనుభవాల రచన నన్నెంతో ఆకర్షించింది. ఆ గ్రంథంలోని రచనలన్నీ నిజ సంఘటనలే. అవి మానవీయ విలువలతో కూడి ఉన్నవైతే మిగిలిన రచనలు పులులు చంపిన విధానం తెలిపే నిజ అనుభవాలు. ది మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమాన్ ఇక్కడ ఒక ఘటన ఆయన గాథలలోనిది చెప్పాలని ఉంది. ఆయన చంపిన పులికి ఆ గ్రామం పేరే పెడతారు ఆ గాథకు. బేగరామాన్ ఈటర్, చంపావట్ మ్యాన్ ఈటర్ అని. ఇలాగా చంపావట్ గ్రామంలో పులిని చంపడానికి ఆయన వచ్చారు. అప్పటికే అది 400 మందిని చంపింది. ఆ గ్రామంలో ఒక దయనీయమైన గాథ విన్నారు. అక్కా చెల్లెలు ఇద్దరు అడవిలో గడ్డికి వెళ్లారు. అక్కను పులి ఎత్తుకుపోతోంది. చెల్లెలు అరుస్తూ దాని వెంటపడింది అక్కను రక్షించాలని. పులి అక్కను వదిలి చెల్లెలిపై దూకింది. చెల్లెలు తప్పించుకున్నది. పులి వెనక్కు తిరిగి అక్కను ఎత్తుకుపోయింది. ఈ ఘటన చూసిన ఆమె వాక్కు పడిపోయింది. ఈ వీరవనితను చూసి విషయం విన్న జిమ్ కార్బెట్ చంపావట్ పులిని చంపిన తరువాత దానిని మోయించుకొచ్చి వీరవనిత ఇంటి ముందు పండబెట్టారు. ఆ పులిని చూడగానే ఆ చెల్లి నోరు విప్పి ఇదే ఈ సైతానే మా అక్కను చంపింది అంటూ అరవడం మొదలుపెట్టింది. ఆయన గ్రంథాలలోని ఈ ఘటనలు
నాకు జ్ఞాపకం వచ్చేవి. కూమంజిల్లాలో నేను ఉన్నన్ని రోజులు అవి నన్ను వెంటాడాయి. సర్వోదయ ఆశ్రమం ఉన్న గ్రామం సిల్యారా. ఆ కొండపైకి చేరగా నేను చూచిన మొదటి దృశ్యం దాదాపు 40 మంది సుందర్లాల్జీతో సహా పొలంలో పనిచేస్తున్నారు. స్త్రీలు కూడా కొంగులు దోపుకొని మాకు స్వాగతం పలకగా లవణం గారు నమస్కరించారు. అరే, వీరంతా కూలీలకు నమస్కారం ఏమిటని అని నేను నమస్కరించలేదు. అప్పట్లో నాకు అహంభావమో అది అజ్ఞానమో తెలియలేదు. అది అజ్ఞానమని నా BA చదువు నన్ను వెక్కిరించింది. తరువాత ఆ కొద్ది పొలంలో పనిచేస్తున్న వారంతా విద్యాధికులని, గాంధేయులని, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లని తెలిసిన తర్వాత నా అజ్ఞానానికి సిగ్గుపడి ఒక్కొక్కరినే పలకరించి నమస్కరించేదాకా నా మనస్సు నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. అదే రోజు సాయంత్రం శిబిర సభలో లవణం ఉపన్యాసం నాస్తిక జీవన విధానంపై. ఆ కొండ మీద గాలి ఎప్పుడూ 60 మైళ్ళ వేగంతో వీచినట్లే ఉంది. ఉపన్యాసం జరుగుతూ ఉండగా గాలి వేగం హెచ్చడం, సభారేకుల పాక ఎగిరిపోవడం జరిగింది. అప్పుడెవరో అంటున్నారు నవ్వుతూ, నాస్తిక్ లవణం ఆయా, హవా భగవాన్ ఆగ్రహ దికాయా అని. అప్పటికి మా వివాహమై 5 నెలలే. ఇందులో 2 నెలల నుండి లవణం గారితో యాత్ర చేస్తూ ఆయనను అర్థం చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. నా విషయం కూడా ఆయనకి కొత్తే. ఆ శిబిరంలో ఆయన మిత్రుడు ఒకరు, లవణం భాయ్, హేమా బెహన్ను అలా బయట ప్రదేశాలు తిప్పి చూపించరాదు అని అడిగాడు. చాలా నింపాదిగా, నువ్వే చూపించకూడదా భాయ్ అన్నారు లవణం. ఆ భాయ్ ఆశ్చర్యపోతూ, అరే భాయ్, నేనెలా చూపిస్తాను, నాకు ఆమె కొత్త, ఆమెకు నేను కొత్త అన్నారు. దానికి లవణం గారు, ఆమెతో పరిచయం నాకు కొత్తే అన్నారు. అక్కడ ఉన్నవారంతా తెగ నవ్వుకున్నారు. ఈరోజు మనం హేమలత లవణం గారి ఉత్తర దేశ యాత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.